అబ్బా! ఆంధ్రప్రదేశ్‌లో బాదుడే బాదుడు కార్యక్రమం మొదలవబోతోంది. మొన్నటి వరకు నేషనల్ హైవేల పైన మాత్రమే టోల్ గేట్స్ ఉండేవి. ప్రతి 80 కిలోమీటర్లకి ఒక టోల్ గేట్ ఉంటుంది. అక్కడ ఫోర్ వీలర్స్ దాదాపుగా 80-150 రూపాయల వరకు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అయితే అక్కడ 80 రూపాయలు చెల్లించినా కూడా రోడ్లు బాగుంటాయి. దానివల్ల వెహికల్స్‌కి మైలేజ్ వస్తుంది. వెహికల్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి కాబట్టి పెద్ద వ్యతిరేకత రాలేదు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో కూడా ఇదే విధమైనటువంటి విధానాన్ని అనుసరించాలనుకుంటున్నారు. రాష్ట్రంలో కూడా రాష్ట్ర రహదారుల్లో కూడా టోల్ గేట్స్‌ని అమలు చేయాలనుకుంటున్నారు. అంటే ఇక్కడ కూడా ఏదైనా ఫోర్ వీలర్ రోడ్డు మీదకి వస్తే దాదాపుగా 40-50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆటోలకి మినహాయింపు ఉంటుంది, ఎద్దుల బండ్లకి మినహాయింపు ఉంటుంది, టూ వీలర్స్‌కి మినహాయింపు ఉంటుంది. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా రోడ్లపైన డబ్బులు వెచ్చించకుండా చేతులు దులుపుకోవాలనుకోవడమే దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే ప్రజలు ఓట్లేసి చంద్రబాబును గెలిపించుకుంటే రోడ్లు బాగుపడతాయి, లేకపోతే వ్యవస్థలు బాగుపడతాయి అనుకున్నారు. కానీ ఉన్న వ్యవస్థలని వదిలించుకొని చేతులు దులుపుకోవాలనుకోవడం నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయం. మొదట రాష్ట్ర రహదారులపై టోల్ గేట్లని గోదావరి జిల్లాల్లో ఏర్పాటు చేసి అక్కడ వాటిని ఒకసారి పరిశీలన చేస్తారు. ఆ తర్వాత రాష్ట్రమంతా రాష్ట్ర రహదారులపై టోల్ గేట్స్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. తద్వారా ఏదైనా కాంట్రాక్టర్కి ఒక రోడ్డును అప్పచెప్పి అక్కడ టోల్ వసూలు చేసుకొని ఏవైనా రిపేర్లు వస్తే ఆ కాంట్రాక్టర్ లేదా కాంట్రాక్ట్ సంస్థే వాటిని నిర్వహించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా సరే ఇంటి నుంచి బయటకు వస్తే, అంటే ఇంటి నుంచి రోడ్డు మీదకి వస్తే ఖచ్చితంగా డబ్బులు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు ఆర్టీసీ బస్సులు కూడా ఒక విలేజ్ నుండి ఒక టౌన్కో, లేకపోతే ఒక టౌన్ నుండి ఇంకో టౌన్కో వెళ్తే ఖచ్చితంగా టోల్ గేట్స్ని చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా టికెట్లు పెరిగే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇది ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన చర్య అని చెప్పి మనం అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజల దగ్గర నుండి ట్యాక్సులు తీసుకునేటప్పుడు ప్రజలకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయడం అనేది ప్రభుత్వం యొక్క ముఖ్యమైనటువంటి బాధ్యత. ఆ బాధ్యతను కూడా ఇవాళ చంద్రబాబు సర్కార్ విస్మరిస్తోంది. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలు డబ్బులు చెల్లించడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మొన్నటి వరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పోలీస్ స్టేషన్లు వేసి కొట్టారు. ఇప్పుడు రోడ్ల మీదకి వస్తే డబ్బులతో కొట్టబోతున్నారు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఈ బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాల్సే ఉంటుంది.